చేసుకుందిగా, దానికి కూడా పెట్టుబడి పెట్టుంటాడుగా వాళ్ళ నాన్న. మద్యం సంపాదించుకుందంటే పెట్టుబడి వాళ్ళ నాన్న ఇచ్చిందేగా. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ కదా. నీకు పెట్టుబడి ఇచ్చేసాడు, నీకు కొంత వాటా ఇచ్చేసాడు, మిగతాది కేటీఆర్కి ఇచ్చాడు అనుకుందాం. కేటీఆర్ దాన్ని మల్టిపుల్ చేసుకుంటున్నాడు కదా, నువ్వు మల్టిపుల్ చేసుకున్నావు కదా. నీ మల్టిపుల్లో ఎంత వాటా కేటీఆర్కి ఇవ్వలేదు కదా, కానీ కేటీఆర్ మల్టిపుల్లో వాటా నువ్వు అడుగుతున్నావు. మామూలుగా అయితే వాళ్ళ నాన్నకి ఏమొస్తుంది, ఆ ఇల్లు పొలం ఏదో ఉంటే దాంట్లో ఏదన్నా అడిగిందంటే ఒక అర్థం ఉంది. రాజకీయ అధికారంలో కూడా వారసత్వం. అసలు రాజకీయ అధికారం కుటుంబాలలో బేసిక్గా కుటుంబ రాజకీయమే దరిద్రం, కానీ ప్రజలు ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఎవడేం చేయలేడు. కానీ రాజకీయ వారసత్వంలో ఫైనల్గా ప్రజలు డిసైడ్ చేస్తారన్న కనీస జ్ఞానం లోపించింది అమ్మాయికి. దానికి సాక్ష్యం ప్రపంచంలో ఎక్కడికో పోనక్కర్లా. ఈ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉన్నది కనిమొళి అని. ఆ కనిమొళి తమిళనాడు. అక్కడ మరి వారసత్వం ప్రకారం అయితే ఎవరికి రావాలి, అళగిరికి రావాలి. లేకపోతే అక్కడ ఏమన్నా కనిమొళి గొడవ పడిందా నాకు ఇస్తావు వస్తావని. అక్కడ ప్రజల చేత ఆమోదం పొందినోడు స్టాలిన్ కాబట్టి కరుణానిధి స్టాలిన్ని తన వారసుడిగా ప్రకటించాడు. కనిమొళికి ఇవ్వలా. కనిమొళి ఇంతవరకు